నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ తిరిగి సోమవారం అయితే ప్రారంభమైంది. మొదటి రోజు సాయంత్రం వరకు అసెంబ్లీ వేడివేడి చర్చల మధ్య జరిగింది. అప్పుడు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే వేడివేడి చర్చలు జరిగాయి. అప్పుడు బీఆర్ఎస్ని లోపలికి అనుమతించలేదు. ఎందుకు అంటే అదాని టీషర్ట్లు వేసుకొని వచ్చారు. అప్పుడు బయట నుంచి ఇక్కడే అరెస్ట్ చేసి ఇక్కడి నుంచే తీసుకెళ్లడం జరిగింది బీఆర్ఎస్ లీడర్లని. కాకపోతే ఈరోజు అసెంబ్లీలో మొదటగా మాజీ ఎమ్మెల్యేలు మృతి పట్ల అబ్బయ్య, జ్యోతిదేవి, అలాగే రామచంద్రారెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటించనున్నారు. తర్వాత క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ తర్వాత టూరిజం పాలసీ పైన స్వల్ప చర్చ ఉంటుంది. తర్వాత అలాగే తెలంగాణ యువ భారత క్రీడా విద్య, అలాగే విశ్వవిద్యాలయాల పైన, దాంతోపాటు తెలంగాణ విశ్వవిద్యాలయాల పైన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో బిల్లును ప్రతిపాదించనున్నారు. అలాగే మరోవైపు ఆర్ఓఆర్ చట్టం సవరణ బిల్లును కూడా విఆర్ఓల వ్యవస్థ పైన, దాంతోపాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, అంటే ఎలక్షన్లలో ముగ్గురు సంతానం ఉంటే పోటీ చేయడానికి కుదరదు అని ఇంతకుముందు వరకు ఉండే, దాన్ని చట్ట సవరణ చేస్తూ ముగ్గురు సంతానం ఉన్నప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అనే బిల్లును కూడా ప్రతిపాదించనున్నారు. మరోవైపు చూసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికే సంవత్సరం టైం ఇచ్చాము, కాంగ్రెస్కి ఇకపైన ఉపేక్షించేది లేదు అని కేసీఆర్ అయితే దిశానిర్దేశం చేశారు ఫామ్ హౌస్లో. తెలంగాణ ప్రజలు తీవ్ర దుఃఖంలో ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళ దుఃఖాన్ని తొలగించాలి, మనం అసెంబ్లీలో పోరాడండి, ఈ సమస్యలపైన రాష్ట్రంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో పోరాడండి అని కేసీఆర్ ఫామ్ హౌస్లో దిశానిర్దేశం ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. దాంతోపాటు బీజేపీ నేతలను మోడీ అక్కడికి పార్లమెంటుకు పిలుచుకొని వాళ్ళకు కూడా ఒక అర్ధగంట పాటు దిశానిర్దేశం చేశారు. ఇంత వ్యతిరేకత ఇప్పటివరకు ఏ ప్రభుత్వం మీద రాలేదు సంవత్సర కాలంలో అని మోడీ అందరూ బీజేపీ నేతలకైతే దిశానిర్దేశం చేశారు. అటు బీజేపీ కూడా డిమాండ్ చేస్తుంది, దాదాపు 20 రోజులు నిర్వహించాలి అసెంబ్లీ, 5 రోజులు వారం రోజులు నిర్వహిస్తే కుదరదు, మేము 20 నుంచి 25 అంశాలపైన చర్చించాల్సి ఉంది అసెంబ్లీలో అని అటు బీజేపీ నేతలు ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ తక్కువ ఏం కాదు, మేము 25 నుంచి 30 అంశాలు చర్చించాలి అసెంబ్లీలో, ఒక్క మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు తప్ప ఏది ప్రజలకు సజావుగా అందట్లేదు, ఏ పథకం కూడా సజావుగా అందట్లేదని బీఆర్ఎస్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీఎస్సీ మీటింగ్లో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి స్పీకర్ ప్రసాద్ కుమార్ అయితే నిర్ణయించనున్నారు. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్ణయించాలి, 5 రోజులా లేకపోతే వారం రోజులా అని బీఎస్సీ మీటింగ్ అయితే నిర్వహించి వారు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికైతే రాష్ట్ర కేబినెట్ అయితే ఆర్ఓఆర్ చట్ట సవరణ బిల్లు పైన ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ మీటింగ్ ఉంది, దాంట్లో ఆమోదం తెలిపే అయితే అవకాశం ఉంది. దాంతోపాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపో లేకపోతే ఎల్లుండో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో ప్రతిపాదించనున్నారు. సో మరి చూద్దాం, మొదటి రోజు అసెంబ్లీలో మరి చర్చలు వాడివేడిగా జరగనున్నాయా, ఏ అంశాలపైన మరి చర్చలు జరగనున్నాయో చూడాల్సింది. మరోవైపు టాలీవుడ్ అగ్రహీరో, టాలీవుడే కాదు భారతదేశంలో ఇప్పుడు అగ్రహీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ అరెస్టు పైన కూడా అటు విపక్షాలు అంటే బీఆర్ఎస్ బీజేపీలు కూడా అటు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయం కూడా అసెంబ్లీలో ప్రస్తావనకు రానుందా, మరి అల్లు అర్జున్ని కక్షపూరితంగానే అరెస్ట్ చేశారని అటు బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు అయితే ఆరోపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ విషయం అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఏ విధంగా ఉంటుంది, అటు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ విధంగా స్పందించనుంది అల్లు అర్జున్ విషయం పైన, ఇలాంటి అంశాలన్నీ మరి మొదటి రోజు ప్రస్తావించనున్నారా, ఇలాంటి అంశాలన్నీ మరి చర్చకు రానున్నాయా చూద్దాం. కెమెరామెన్ నరేష్తో కృష్ణమాల, పురా లోకల్.